హలో గాయస్, ఈరోజు మా మదర్ బగారా రైస్ ఎట్లా వేయాలో చూపిస్తుంది, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి బిర్యానీకి వేసే మసాలా దినుసులు అన్నీ వేయాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ వేయాలి. ఒక 2 ఎండుమిర్చి అండ్ పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు ఈ వీడియో చేయాలనుకోలేదు, మా అమ్మ చేస్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఈరోజు షూట్ చేస్తున్న వీడియో. అమ్మ అయితే ఈ రైస్ చాలా బాగా చేస్తుంది, అందుకే మా వీడియో పెట్టుకుంటా అని చెప్పి నేనే అడిగాను. మీరు కూడా తెలుసుకున్నట్లు ఉంటుంది కదా, ఒక ఐటెం అనేసి షూట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 4 పచ్చిమిరపకాయలు చీలికలు కోసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ 2 వేసి రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడే మనము సాల్ట్ వేసుకోవాలి, అప్పుడు మనకు చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఇది మా అమ్మ నాకు చెప్పిన టిప్, సో మీకు కూడా చెప్తున్నాను. సో ఇలా ఆనియన్స్ రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత 2 పెద్ద టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి. సో ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక 4 to 5 minutes దాకా ఫ్రై చేయాలి. యాక్చువల్గా బయట అయితే ఇలాంటి రైసెస్లో కలర్ యాడ్ చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటే న్యాచురల్గానే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం కాబట్టి వాటి నుంచి కలర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే పెరుగులో వచ్చిన మీగడ వేస్తూ ఉంది మా అమ్మ. ఆ మీగడ లేదు అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, బట్ మా అమ్మ అయితే నెయ్యి కంటే కూడా మీగడ బాగుంటుంది టేస్ట్ అని చెప్పి ఇదే వేస్తుంది. సో ఇవన్నీ ఫ్రై చేయాలి కొద్దిసేపు. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టుకున్న బియ్యం, అమ్మ అయితే 2 పావులు వేసుకుంది బియ్యం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టమాటాలు ఫ్రై అయ్యేటప్పుడే వేయాలి, మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఇలా బియ్యం వేసిన తర్వాత ఆనియన్స్తో పాటు బియ్యాన్ని బాగా ఫ్రై చేయాలి. బగారా రైస్, మసాలా రైస్ ఇలాంటి వాటికన్నిటికీ ఇలా బియ్యం ఫ్రై చేయడంలోనే ఉంది. బియ్యం బాగా కొద్దిసేపు ఫ్రై చేస్తే అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఎసురు వేసుకోవాలి. 2 గ్లాసులు బియ్యంలోకి 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఫస్ట్ ఆనియన్స్లోకి ఉప్పు వేసాము, ఇప్పుడు మొత్తం రైస్లో కల్లా ఉప్పు వేసాము. సో పైకి కిందకి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేయడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ చికెన్ కర్రీ చేస్తూ ఉంది. చికెన్ కర్రీ అయితే నేను చూపించట్లేదు, బట్ ఒకవేళ దీంట్లో ఏమేమి వేసారో మీకు తెలియాలంటే సార్ చెప్తాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటాస్, ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసేసి 2-3 గ్లాసులు వాటర్ వేసి మిక్స్ చేసింది. సో రైస్ అయ్యేలోపు ఇది కూడా అయిపోతుంది మన కర్రీ. అండ్ చూడండి 5 to 6 minutes తర్వాత రైస్ ఇలా అయింది. తర్వాత ఒకసారి పైకి కిందికి అంటే మనం వేసిన మసాలాస్ అన్నీ రైస్కి ఈవెన్గా పడతాయి.
లేదంటే పైన రైస్ ప్లెయిన్ ఉంటుంది. సో రైస్ అండ్ చికెన్ కర్రీ రెండు అవుతున్నాయి. చూడండి రైస్ అయితే అయిపోయింది. వావ్, చూసారా రైస్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. అస్సలు రైస్ అయితే ఒక్కొక్క మెతుకు ఫ్లవర్ లాగా విచ్చుకునింది చూడండి. అండ్ పైన అట్లా గార్నిష్ చేసేస్తే వావ్ ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా. అండ్ చికెన్ అయితే ఆల్మోస్ట్ 2 to 3 minutesలో అయిపోతుంది. సో యా, రైస్ అయితే అయింది అండ్ చికెన్ అయితా ఉంది. సో అయిన తర్వాత ఎట్లుందో టేస్ట్ చేద్దాం. అందులోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, వచ్చి టేస్ట్ చేస్తాను. వావ్, చూడండి ఎంత మంచిగా ఉందో అసలు. కలర్ చూసారా, అసలు మనం ఏమీ వాడట్లేదు కదా, ఐ మీన్ కలర్ అట్లా. అయినా ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి, మనకు న్యాచురల్గానే. అదే హోటల్లో అయితే కలర్స్ అని యాడ్ చేస్తారు ఈ కలర్ కోసం. హే, ఇట్స్ టైమ్ టు ఈట్. యా, దిస్ ఈజ్ బగారా రైస్. అస్సలు అల్టిమేట్ ఉంది. నాకైతే అసలు మీకు చూపించాలనిపించట్లేదు, తినాలనిపిస్తుంది. అస్సలు ఆ స్మెల్ అబ్బాబాబా అదరిపోయింది, అల్టిమేట్. సో ఇంకా లేట్ ఎందుకో, నాకైతే తినాలని ఉంది ఫాస్ట్గా. వావ్, సూపర్ టేస్ట్ ఉంది, అసలు సూపర్ ఉంది. ఇంకా వేడివేడిగా తింటున్నా కదా, చాలా టేస్టీగా ఉంది, సూపర్. యా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అప్కమింగ్ వీడియోస్ చేయడానికి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని హిట్ చేయండి సో దట్ ఏదైనా కొత్త వీడియో పెడితే నోటిఫికేషన్ వస్తుంది. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.